నిన్న 11,000 అడిగాను సార్, ఈ పొద్దు 9,000 10,000 కొడుతున్నారు సార్. 7,000 వచ్చారు సార్. ఏమంటే తడిసినాయి, వర్షం తడిసినాయి, అది ఇది అంటారు సార్. మా పరిస్థితి తిట్ట సార్. నిన్న 11,000 అడగడమే, ఈ పొద్దు 9,000 10,000 అడగడమే. తడిసినాయి అది ఇది, దాని గురించి ఈ టిక్కి 7,000 పడుద్ది. ఈ టిక్కి 7,000 పడుద్ది. ఈ టిక్కి 7,000 పాత అయితే మందు పెట్టు తొక్కుడుగులు మొత్తం 7,000. ఈ టిక్కి 22,000 ఈ కాయం మింది 22,000. 7,000 అంటే మేము ఎట్ట బతకాలా? 22,000 అమ్మింది. 22,000 ఈ కాయం మింది 22,000. అప్పుడు భార్య భర్త పిల్లలము గుండెల మీద చేసుకొని నిద్రపోయినాం. ఇవాళ నిద్ర రావటంలే. వాస్తవంగా ఇదే కాయ 22,000 19,000 అమ్మింది అంటే కరెక్ట్ సరిపోయింది. చచ్చిపోయినప్పుడు ఇవాళ 7,000 అమ్మితే ఎవడికి ఇవ్వాలా? కూలోడికి ఇవ్వాలనా, మందులు కొట్టోడికి ఇవ్వాలనా, అరకల తోలోడికి ఇవ్వాలనా, కౌలోడికి ఇవ్వాలనా? ఏమి లేదు. వాస్తవంగా చచ్చిపోయే ప్రమాదం వచ్చింది కాబట్టి పిల్లోల గురించి ఆలోచిస్తున్నాం. పిల్లోలు మేము చచ్చిపోతే పిల్లోలు ఏమైపోతారో ఏమైద్దరో అనుకొని బతుకుంటే ఇప్పుడు ముందే ఇవ్వచ్చుగా, మాకు ఆదుకోవచ్చుగా. చచ్చినాక ఇవ్వడం 5 లక్షలు రైతులు చావాలనా? 5 లక్షలు చచ్చినాక ఇస్తారు, ముందే ఇవ్వచ్చుగా. ఈ కాయలు పోయినేడు 22,000 అమ్మిని, 15,000 తాలు కాయలు అమ్మాము. 7,000 ఈ కాయలు. మాకు అప్పులు లేకుండా ఏదో సమానంగా సరిపోయింది. నిద్రపోయినాం కానీ 7 నిద్రపోవాలంటే భయం. గుండెలలో 1 గంట కాడ మెలుకొచ్చినా నిద్రపోవటంలే. మా పిల్లలు మేము నిద్రపోవటంలే. ఇంట్లో కూడా పండుకోవటం లేదు. ఏ బాగోడు వచ్చి తలుపు కొడతాడు, ఏ బాగోడు వచ్చి ఫోన్ చేస్తాడు అని ఫోన్ ఎత్తట్లా, తలుపు తీయట్లా. నేను వచ్చి 4 రోజులు అవుతుంది. బొల్లపల్లి మండలం వెనుకొండ నియోజకవర్గం 4 రోజులు అవుతుంది. 7,000 అడుగుతున్నారు కాయలు. ఎట్లా అమ్మాలి? తీసుకెళ్లి అమ్మి ఎట్లా ఎవరికి ఎట్టాలి? కూలోళ్ళకి 6,000 ఏడు పడుతుంది కింటాకి. ప్రభుత్వము అబ్బా ఇంత కొంప ముచ్చుద్దని అనుకోలే. ఇంత కొంప ముచ్చుద్దని అనుకుంటే అసలు జగన్ పరిపాలనలో ఆయన రైతుల గురించి అనేది పట్టించుకోకుండా, అది కాదు రైతులను ఒక లెవెల్కి నడిపించిండు. అప్పులు పాలు చేయకుండా ఏం చేయకుండా ఆయన తలుచుకోకుండా రైతులు బాగా బతకని చేసిండు. కానీ ఈ ప్రభుత్వంలో వాయి తండ్రా తట్టగలేము. దేవుడితో వీళ్ళందరినీ అడుగు రైతులను. నిజం మేమైతే చచ్చిపోతామో బతుకుతామో తెలియదు కానీ అప్పులు బాధ అయ్యి అబ్బా మేము బతకలేము. 11,000 మొత్తం మాట్లాడడం కాదు. రమ్మని తమ్ముడు పండి అర్థమైంది చెప్పిన మొగోడు. సూపర్ డీలర్స్ అని నేను తెచ్చింది కాయ. సూపర్ డీలర్స్ కాయ తెచ్చి 7,500 8,500 అంటుర్రు. వామ్మ కూలీలు ఏడు తట్టుకోవాలా? కూలీలు ఏం చేయాలన్నా? 480 రూపాయలు కూలీలు. 480. అది ఎంత? 5 కేజీలు కొత్తారు. 5 కేజీలు కొత్తే ఏం చేయాలి? 5 కేజీలు కొత్తే కేజీ 50 రూపాయలు. ఏం చేయాలనంటే ఏం చేయాలి? మాకేం అర్థం. మేమైతే చచ్చిపోతామన్నా. సగం మంది చచ్చిపోతారు. చెప్పకలేక చాలా మంది ఉంటారు కానీ నేను రియలైజ్ అవుతున్నా, చాలా మంది చచ్చిపోతారు. అప్పుల బాధ దట్టకలేక చాలా మంది చచ్చిపోతారు. నేను బొల్లపల్లి మండలం వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చాను. కానీ నేను తెచ్చిన కాయలు 3 రోజుల నుంచి అమ్ముడు పోట్ల 7,000కి 6,000కి అడుగుతున్నారు. పోయిన సంవత్సరం తాలికాయలే 15,000కి అమ్మా. ఈ సంవత్సరం ఎర్రకాయలు 7,000కి అమ్మితే కూలీలే 6,000 అయినాయి కింటాకి. 6,000 అయితే కూలికి నా కింటాకి నాకు 6,000 అయినాయి. నా కింటాకి 6,000 ఖర్చు కూలీలే. మళ్ళీ కిరాయి తొక్కుడు వేరే ఎన్ని